మౌనమెలనోయి ఇక్కడి ప్రతి కథ మీ మనసుకు దగ్గరయ్యే ఒక ప్రయాణం. సో మీ అందరికీ తెలిసినట్టు నేను విష్ణు పాడ్కాస్ట్లో ఒక మెంబర్ని. అందులో వీటాక్స్ అనే సెగ్మెంట్ కింద కొంతమంది పీపుల్తో ఇంటరాక్ట్ అయ్యే కొన్ని క్వశ్చన్స్ అడిగామన్నమాట. అందులో ఒక క్వశ్చన్ ఏంటంటే, పేట్రియాటిజం అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి అని. అండ్ మెజారిటీ డెలివర్డ్ ద సేమ్ ఆన్సర్. అదేంటి అంటే ఇండియన్ ఆర్మీ అని. అందరూ ఆర్మీ అని అంటున్నారు, కానీ ఎవరికి ఆర్మీ గురించి అంత సిగ్నిఫికెంట్ నాలెడ్జ్ లేదు. సో నాకు అనిపించింది, వై డోంట్ వి టేక్ ఎ ఛాన్స్ టు స్పీక్ అబౌట్ దెమ్ అని. ఆర్మీ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం అనుకుంటున్నప్పుడు వన్ సచ్ ఆర్మ్డ్ ఫోర్స్ కాట్ మై అటెన్షన్, అండ్ దాట్ ఈస్ రా, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఆఫ్ ఇండియా. సో మనకి సినిమాల దయ వల్ల రా అంటే బేసిక్ ఐడియా ఉంది. తెలియని వాళ్ళ కోసం బ్రీఫ్గా చెప్పాలి అంటే, మన దేశం కోసం ఇతర దేశాలకు వెళ్ళి ఆ దేశం నుంచి మన దేశాన్ని కాపాడుతూ గూఢచారిగా పనిచేయడం అనమాట. పోనీ ఒక మూవీ రిఫరెన్స్లో చెప్పాలి అంటే, సర్దార్లో వాళ్ళ నాన్న ఒక స్పై అంటారు కదా, అలా అన్నమాట. సో ఇలా రా గురించి తెలుసుకుంటున్నప్పుడు వన్ సచ్ రా ఏజెంట్ స్టోరీ caught my attention, and this podcast episode is all about him. His name is Ravindra Kaushik and we call him the Black Tiger of India. రాజస్థాన్లో గంగానగర్ అనే ఒక చిన్న మారుమూల ప్రాంతంలో పుట్టి పెరిగారు రవీంద్ర గారి నాన్నగారు జేఎం కౌశిక్ వాస్ అన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. ఇండియన్ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు ఆయన. బహుశా దానివల్లే ఏమో రవీంద్రకి దేశం పట్ల అంత భక్తి, జీవితంలో అంత పట్టుదల. ఆ పట్టుదలతోనే తనకి ఎంతగానో ఇష్టమైన యాక్టింగ్ కెరీర్లోకి వెళ్దాం అనుకున్నారంట. గూగుల్ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే, ఆ యాక్టింగ్లో కూడా ఆయన ఎక్కువ ఆర్మీ ఆఫీసర్గా యాక్ట్ చేయడానికి ఇష్టపడేవారని. కానీ అప్పట్లో ఆయన ఊహించుండరు ఆ యాక్టింగే ఆయన జీవితాన్ని ఒక మలుపు తిప్పబోతుంది అని. అలా ఒకరోజు వాళ్ళ కాలేజ్లో జరుగుతున్న కల్చరల్ ఫెస్ట్లో ఒక నాటకంలో ఆర్మీ ఆఫీసర్గా రవీంద్ర నటిస్తున్నప్పుడు ఆ నాటకాన్ని చూడటానికి వచ్చిన జడ్జెస్లో కొంతమంది అతన్ని చూసి, అతనైతే వాళ్ళు అనుకున్న పనికి సరిగ్గా సరిపోతారని అనుకున్నారట. ఆ తర్వాత వారు రవీంద్ర దగ్గరికి వచ్చి వాళ్ళతో కలిసి ఆర్మీలో పనిచేస్తావా అని అడిగారట. దేశం పట్ల ఎంతో గౌరవం ఉన్న రవీంద్ర వాళ్ళ కోరికని వెంటనే ఒప్పుకున్నారంట. అలా ఒప్పుకున్న ఆయన ఆర్మీలో 2 సంవత్సరాలు ట్రైనింగ్ పొందారు. అప్పుడు కానీ ఆయనకి చెప్పలేదు అతను పాకిస్తాన్లో గూఢచారిగా పనిచేయడానికి వెళ్ళాలి అని. ఆ విషయం తెలిసిన రోజు నుంచి రవీంద్ర తన పేరుని, మతాన్ని మార్చుకొని వారి భాషను నేర్చుకొని ఒక సాధారణమైన పాకిస్తాన్ ముస్లిం ఎలా అయితే తన జీవితాన్ని సాగిస్తాడో అలా తన జీవితాన్ని మార్చుకున్నారంట. అలా రాలో తన ట్రైనింగ్ పూర్తయ్యాక రవీంద్రని 1975లో పాకిస్తాన్కి ఒక డబుల్ ఏజెంట్గా పంపడం జరిగింది. ఇండియా నుంచి రవీంద్రగా వెళ్ళిన అతను నబీ అహ్మద్గా పాకిస్తాన్లో అడుగుపెట్టారు. అక్కడ కరాచీ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి LLB డిగ్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత పాకిస్తాన్ ఆర్మీలో జాయిన్ అయ్యారు. అదే సమయంలో రవీంద్ర పాకిస్తాన్ కొలనల్ కూతురు అయిన అమనంత్ని పెళ్లి చేసుకున్నారు. అండ్ మై ఫేవరెట్ పార్ట్ బిగిన్స్ నౌ. అసలు ద బెస్ట్ పార్ట్ అబౌట్ రవీంద్రాస్ క్యాపబిలిటీ ఈజ్ ఎఫిషియన్సీ. ఎలా అంటే 1979లో పాకిస్తాన్ ఆర్మీలో ఒక సోల్జర్గా మొదలైన ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ 4 సంవత్సరాల్లో అంటే 1983 నాటికి మేజర్ స్థాయికి చేరుకునేంత. అలా మేజర్గా పనిచేస్తూనే పాకిస్తాన్ నుంచి వచ్చే ప్రతి థ్రెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్కి పంపిస్తూ పాకిస్తాన్ నుండి ఇండియాని ఎప్పటికప్పుడు కాపాడుతూనే ఉండేవారు రవీంద్ర. 3వ కంటికి తెలియకుండా వేసిన ఆ ప్లాన్ ఎలా లీక్ అయిందని పాకిస్తాన్ వాళ్ళు తలలు పట్టుకుంటుంటే వాళ్ళలో ఒకడే వారితోనే కూర్చొని రవీంద్ర కౌశిక్ మాత్రం ఎప్పుడూ పట్టుబడలేదు. సో అలా పర్సనల్గా అండ్ ప్రొఫెషనల్గా రవీంద్ర లైఫ్ చాలా సాఫీగా సాగిపోతుంది అనుకున్నప్పుడే మన ఇండియన్ ఆర్మీ ఒక డెసిషన్ తీసుకుంది. మన వాళ్ళు తీసుకునే ఈ నిర్ణయం రవీంద్ర లైఫ్లో ఒక మేజర్ ఇంపాక్ట్ని క్రియేట్ చేసింది. ఇంతకీ ఏంటి ఆ నిర్ణయం అనుకుంటున్నారా? ఇనాయత్ అనే ఒక ఆఫీసర్ని కొన్ని డాక్యుమెంట్స్ కోసం పాకిస్తాన్కి పంపించడమే. ఇనాయత్ తను వెళ్ళిన పని పూర్తవ్వక ముందే పాకిస్తాన్ ISI వాళ్ళకి పట్టుబడిపోయారు. అలా దొరికిపోయిన ఇనాయత్ని 3rd డిగ్రీ నుంచి స్టార్ట్ చేసి అన్ని విధాలుగా హింసించారు. ఆ టార్చర్ని తట్టుకోలేకనేమో ఇనాయత్ పాకిస్తాన్ ఆర్మీలో ఇండియన్ స్పై ఒకరున్నారని, రేపు తనని కలవడానికి కరాచీలోని జిన్నా గార్డెన్స్కి వస్తారు అని చెప్పేశారు. ఈ విషయం తెలియక రవీంద్ర అనుకున్న ప్రకారం జిన్నా గార్డెన్స్కి వచ్చి అక్కడే కాపలా కాస్తున్న ISI వాళ్ళకి దొరికిపోయాడు. కానీ రవీంద్రని అక్కడ చూసిన పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు వాళ్ళ కళ్ళని వాళ్ళే నమ్మలేకపోయారు. కళ్ళ ముందే ఉన్న శత్రువుని కనిపెట్టలేకపోయామా అని తలలు దించుకున్నారు. ఆ రోజు దొరికిపోయిన రవీంద్రని మాత్రం రోజుకో విధంగా టార్చర్ చేశారు.
అంత నొప్పినైనా భరించాడు, కానీ తన దేశం గురించి ఒక్క మాట కూడా బయటకు రానివ్వలేదు ఆయన. ఎంత హింసించినా ఆయన నోటి నుంచి వచ్చింది ఒక్కటే మాట, మేరా దేశ్ కో ధోకా దేనే మతలబ్ హై మేరే మా కో బేచ్నా. అంటే నా దేశాన్ని మోసం చేయడం అంటే నా తల్లిని అమ్ముకున్నట్టే అని. ఈ మాట విన్న పాకిస్తాన్ ఆర్మీ ఏం చేసినా అతను ఇండియా గురించి ఏమి చెప్పడు అని అర్థం చేసుకుని ఉరిశిక్ష వేయాలి అని నిర్ణయించారు. అప్పుడే రవీంద్ర కోసం ఇండియా ఒక్క అడుగు ముందుకు వేసింది. ఇంటర్నేషనల్ కోర్టును సంప్రదించి రవీంద్ర శిక్షని 18 ఏళ్ల జైలు శిక్షకి తగ్గించింది. ఆ 18 సంవత్సరాల టైంలో తన దేశానికి రావాలి అని ఎంతో కోరుకున్నారంట. ఇంటికి రాసే ప్రతి ఉత్తరంలో కూడా తనని తిరిగి ఇండియాకి తీసుకొచ్చే ప్రయత్నాల గురించి అడిగేవారట. ఉరిశిక్ష తప్పించారనే కానీ జైల్లో ఉన్నన్ని రోజులు అతని ఎంతో శిక్షించారట పాకిస్తాన్ ఆర్మీ. దానివల్లే 18 సంవత్సరాలు పూర్తవ్వక ముందే తిరిగి తన దేశానికి రావాలి అన్న కోరిక తీరక ముందే 2001లో ట్యూబర్క్లోసిస్ వచ్చి ఆయన కన్ను మూశారు. కానీ కనీసం అతని డెడ్ బాడీని కూడా మనకి అప్పగించే ఆలోచన చేయలేదు వారి ప్రభుత్వం. ఇలా రవీంద్ర కౌశిక్ కథ అలా పాకిస్తాన్ జైలు గోడలోనే సమాధి అయిపోయింది. ఇలాంటి రా ఏజెంట్స్ గురించి మనకి ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ దొరకదు. బట్ అప్పటి మన ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు రవీంద్ర కౌశిక్కి బ్లాక్ టైగర్ ఆఫ్ ఇండియా అని టైటిల్ ఇవ్వడం జరిగింది. ఈ కథ రవీంద్ర ఒక్కడిదే కాదు, ప్రతి రా ఏజెంట్ కథ. దేశం కోసం పనిచేస్తున్న ప్రతి సైలెంట్ వారియర్ది. ఇలానే దేశం కోసం పనిచేస్తున్న రా ఏజెంట్స్ చాలా మంది ఉన్నారు, కానీ వారి గురించి మనకి ఏ ఇన్ఫర్మేషన్ దొరకదు. ఇన్ రిటర్న్ వాళ్ళకి ఎలాంటి గుర్తింపు ఉండదు. బట్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా ఓ దెమ్. సో రా ఏజెంట్స్ గురించి ఏమో ఒక రైటర్ అన్నారు, మనం ఎవరనేది మనం చేసే పని వల్ల వచ్చే ఫలితం నిర్ణయిస్తుంది, కానీ వేరే వాళ్ళు మనకిచ్చే పేరు కాదు అని. సో అట్లీస్ట్ నా లెట్స్ టేక్ ఎ మూమెంట్ టు చెరిష్ దే జర్నీ అండ్ అప్రిషియేట్ దే సాక్రిఫైస్. జై హింద్, జై భారత్. నేను మీ అమూల్య జోడిశెట్టి, సైనింగ్ ఆఫ్.